హాయ్ ఫ్రెండ్స్, నేను 30 రోజుల కార్తీక పూజలు అని షార్ట్ వీడియోస్ పెడుతున్నా కదా. అందరు అడుగుతున్నారు గుడి ఎక్కడ, మీరు పూజ ఎలా చేస్తున్నారు అని. అందుకే మేము ప్రతిరోజు పూజ ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో చూపిస్తా. అలాగే లాస్ట్లో శివుణ్ణి మేము ఎలా అలంకరిస్తున్నామో అది కూడా ఈ వీడియోలో చూపిస్తా. చివరి వరకు చూసేయండి. మేము తెల్లవారుజామున 3:30కి లేచి స్నానం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని ఊర్లో నుంచి 4 గంటలకు బయలుదేరుతాం. మా ఊరు నుండి శివాలయం 2 కిలోమీటర్లు వస్తుంది. అందుకే మేము ప్రతిరోజు బైకులు వేసుకొని వెళ్తాం. మేము వెళ్ళే దారిలో పూల తోట ఒకటి ఉంది. అక్కడ కొన్ని పూలు తీసుకొని వెళ్తాం. ఒక్కోసారి ఇంటి దగ్గర తీసుకుంటాం పూలు, ఒక్కోసారి బయట కొనుక్కొని వస్తాం. ఇలా రోజు శివునికి మేము పూలు తీసుకొని ప్రతిరోజు వెళ్తాం. మేము గుడికి వెళ్ళే దారిలో అండర్ గ్రౌండ్ రోడ్ ఒకటి వస్తుంది. అదే ఈ రోడ్. దీన్ని దాటిన తర్వాతనే మాకు శివాలయం గుడి వస్తుంది. గుడి దగ్గరికి వచ్చాక మేము బైకులు గుడి పక్కన పార్క్ చేసి గుడి దగ్గరికి వెళ్తాము. మేము వీడియో తీసిన రోజే కరెంటు పోయింది. అందుకే టార్చ్ వేసుకొని గుడి దగ్గరికి వెళ్తున్నాము. మేము శివునికి చేయాల్సిన అలంకారాలన్నీ మేము తీసుకొస్తాం. గుడి కడగడానికి కావలసిన వస్తువులు గుడి లోపలే ఉంటాయి. అందుకే మేము మొదట గుడి దగ్గరికి వెళ్ళంగానే గంట కొట్టి మొదటి నమస్కారం చేసుకొని తలుపులు తెరిచి లోపలికి వెళ్తాం. ఇలా గుడికి వచ్చిన ప్రతిరోజు మేము గంట కొట్టే లోపలికి వెళ్తాం. ఇలా కార్తీక మాసం మొత్తం మేము ఇదొక ఆనవాయితీగా పెట్టుకున్నాం. తర్వాత మేము నిన్న చేసిన పూజ అలంకారాన్ని దీపాలన్నింటినీ తీసి బయట పెడతాం. అలాగే శివుని పైన ఉన్న పూలని శివుని చుట్టూ మొదట శుభ్రం చేసుకుంటాం. మేము శివుని చుట్టూ అయిపోయిన తర్వాత లోపల గర్భగుడిని కూడా శుభ్రం చేసుకుంటాం. ఇలా ప్రతిరోజు వచ్చి మొదట శివుణ్ణి శుభ్రం చేస్తాం. తర్వాత వినాయకుణ్ణి శుభ్రం చేసుకుని వినాయకుని చుట్టూ ఉండే దీపాలను తీసి ఒక దగ్గర పెట్టుకొని వినాయకుని చుట్టూ శుభ్రం చేసుకున్న తర్వాత మేము నంది దగ్గరకు వెళ్తాం. నంది చుట్టూ దీపాలను పూలను తీసిన తర్వాత మేము ప్రతిరోజు దీపాలతో పూజ చేస్తాం కాబట్టి శుభ్రం చేయడమే చాలా కష్టమైపోతుంది. అయినా అది శివాలయమే కాబట్టి కష్టమైన మాకు ఇష్టంగానే ఉంటుంది. కాబట్టి మేము ప్రతిరోజు ఇష్టంగానే గుడిని శుభ్రం చేసుకుంటాం. తర్వాత నీళ్ళతో మొదట శివుణ్ణి మొత్తం కడుగుతాం. నిన్న మేము గంధంతో శివుణ్ణి మొత్తం అలంకరించాం. దానిని నీళ్ళతో శుభ్రంగా కడుగుతాం. ఆయన బోలా శంకరుడు కదా, కాబట్టి మొదట ఒక చెంబుడు నీళ్లు అతని తలపై పోస్తాం. ఆ చెంబుడు నీళ్ళతోనే శివుణ్ణి అలాగే శివుని మొత్తం చుట్టూ కడిగి తర్వాత వినాయకుణ్ణి కడుగుతాం. లోపల గర్భగుడి మొత్తం శుభ్రం చేసిన తర్వాత నంది దగ్గరికి వస్తాం. నందికి ఒక చెంబుడు నీళ్లు పోసి నిన్న మేము విభూతితో చేసిన పూజ ఆయనకు నామాలు పెట్టినవి కడుగుతాము. ఇలా మేము ప్రతిరోజు గుడి చుట్టూ కడుగుతాము. గుడిని కడగడానికి నీళ్లను ఒక డ్రమ్ములో మేము నింపుకున్న నీళ్లతో కడుగుతాము. ఆ డ్రమ్ములో నీళ్లు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుండి 2 కడవల నీళ్లు తీసుకుని వస్తాం. గుడి దగ్గర బోరు ఉంది, కాకపోతే అది కొన్ని రోజుల నుంచి పనిచేయడం లేదు. గుడి దగ్గర నీళ్ళు ఇబ్బందే, కాకపోతే అది మాకు పెద్ద కష్టమేం కాదు. కరెంట్ లేదు కదా, అందుకే అంత చీకటిగా కనపడుతుంది. ఇలా నేను తెచ్చిన నీళ్లను మొదట నందికి పోసిన తర్వాత గుడి చుట్టూ మేము పోస్తాం. లోపల శివుని దగ్గర ఒకరు శుభ్రం చేస్తారు, బయట మేము నీళ్లతో బయట మొత్తం శుభ్రం చేస్తాం. ఇలా మేము ప్రతిరోజు వచ్చిన తర్వాత మొదట శివుని తర్వాత వినాయకుని తర్వాత నందిని, ఇలా ముగ్గురిని శుభ్రం చేసిన తర్వాత గుడి మొత్తం నీళ్ళతో చల్లి గుడి మొత్తం శుభ్రం చేస్తాం. తర్వాత నీళ్లను బయటకు పంపి బట్ట ద్వారా గుడి మొత్తం శుభ్రం చేస్తాం. లోపల మొత్తం శుభ్రమైన తర్వాత గుడి బయట గుడి చుట్టూ మొత్తం ఊడుస్తాం. అలాగే గుడి ముందు గలాస్తంభం దగ్గర ఊడ్చిన తర్వాత నీళ్లతో మొత్తం శుభ్రం చేస్తాం. ఇలా అన్ని పనులు అయిపోయిన తర్వాత మేమందరం కలిసి చేతులు కడుక్కొని గుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మేమందరం నమస్కారం చేసుకొని నీళ్లతో కడిగిన గుడి కొంతసేపు ఆరేంత వరకు బయట బిల్వపత్రాన్ని తీసుకోవడానికి వెళ్తాం. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ బిల్వపత్రాన్ని మేము ప్రతిరోజు పూజ చేసే సమయంలో తీసుకువెళ్తాం. బిల్వపత్రం అంటేనే మన హిందువులు లక్ష్మీదేవితో భావిస్తారు. అందుకే మేము ఖచ్చితంగా బిల్వపత్రాన్ని తీసుకొని పూజ చేస్తాం.
తర్వాత మాతో కలిసి చాలామంది ఈ కార్తీక మాసాన్ని చేసేవాళ్ళు వస్తారు. మేమందరం కలిసి శివునికి కావాల్సిన అలంకారాన్ని మొత్తం చేస్తాం. ఎవరెవరికి ఎన్నెన్ని దీపాలు కావాలో అవి తీసుకొని వారి ఇంటి దగ్గర తెచ్చుకున్న ఒత్తులు, నూనె వారు ఎన్ని అంటిస్తామని మొక్కుకున్నారో అవి అంటించి అక్కడ పెడతారు. ఈ విధంగా దీపాలన్నింటినీ ఒక దగ్గర పెడతారు. తర్వాత అందరూ దీపాలను రెడీ చేసే సమయంలోనే శివునికి, వినాయకునికి అలాగే నందికి విభూతితో కలిపిన నామాలను పెడతారు. అందరివి అయిపోయిన తర్వాత అగరొత్తులు వెలిగించి స్వామివారికి పూజ చేస్తారు. ఇలా పూజ చేసిన తర్వాత అందరూ కలిసి నమస్కారం చేసుకుంటారు. ఇక స్వామివారికి మంగళహారతినిస్తారు. అందరూ కలిసి గంటలు కొడుతుంటే మనసులో డమరుకంలాగా అనిపిస్తుంది. ఇలా సూర్యుడు రాకముందే ప్రతిరోజు మంగళహారతినిస్తారు. ఈ హారతి ఇచ్చే సమయానికి అందరూ కలుసుకుంటారు. అందరూ కలిసి కొంతసేపు శివుని నామస్మరణ చేస్తారు. అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానునికి నమస్కారం చేస్తాము. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొంతసేపు అందరం కలిసి మాట్లాడుకొని రేపటికి స్వామికి ఎలాంటి అలంకారం చేయాలి అని అనుకొని తిరిగి ఇంటికి బయలుదేరతాము. ఇది మేము కార్తీక మాసం మొత్తం 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో విధంగా స్వామిని పూజ చేస్తాము. ఇక్కడ స్వామివారు బసవేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ కార్తీక మాసం మొత్తం నిష్ఠతో చేసే స్వామివారి పూజ ఖచ్చితంగా ఫలిస్తుందని నమ్మకం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.